హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య థాట్స్. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? ఐ హోప్ నా వీడియోస్ అనేవి నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజైతే అరకు ట్రిప్లో మీకు మంచి మంచి ప్లేసెస్ అలాగే మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి. అలాగే అరకులో కూడా మంచి మంచి డెవలప్మెంట్స్ జరిగాయండి. అప్పట్లా కాకుండా అరకు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ముందుగా అయితే మీకు ఒక మంచి కాఫీ తోట చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది చూసారా, కాఫీ గింజల నుంచి కాఫీ పౌడర్ ఎలా తయారవుతుంది అనేది ఈజీగా అక్కడ ఉన్న కుర్రోళ్ళు అరేంజ్ చేసి పెట్టారనమాట. నిజంగానే కాఫీ పొడి మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది. అలాగే మనకి ఎక్కడికైనా ఫుడ్ అనేది కంపల్సరీ ఉండాలి కదా. సో చీకులని, అలాగే స్వీట్ కార్న్, అలాగే బ్యాంబో చికెన్, బ్యాంబో బిర్యానీ, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. దీంతోపాటే వాళ్ళు ఓన్గా తయారు చేసిన కొన్ని ఐటమ్స్, పసుపు, పచ్చి పసుపు, అలాగే మసాలా దినుసులు, హెయిర్ సంబంధించిన అలాగే మూలికలు, అలాగే కొన్ని ఐటమ్స్. నేను గసగసాలు తెచ్చుకున్నానని చెప్పాను కదా, అది ఇక్కడి నుంచి తీసుకున్నానండి. కాఫీ పొడి, కాఫీ గింజలు చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఓన్లీ 50 రూపీస్ అండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా పెట్టారనమాట. వాళ్ళు ఓన్గా తెచ్చుకొని చేసుకుంటున్నారు ఇట్లా. అలాగే ఈ కాఫీ తోటలకి ఎంట్రన్స్ టికెట్స్ కూడా ఉందండి. ఒక 10 రూపీస్ అంతా తీసుకున్నారు ఎంట్రన్స్ టికెట్. చూసారా, చాలా బాగుంది. ఇవి కూడా నిజంగానే చాలా బాగుందండి. మార్నింగ్ అయితే ఇంకా మంచు పట్టేసి ఉంటుంది అనుకుంటా. సో కొంచెం ఎండెక్కింది కదా, మంచు అనేది తగ్గింది. ఇంకా పైకి వెళ్ళొచ్చు అనమాట అండి చూడడానికి. అయితే నేను కొంచెం వరకు వెళ్ళాను. సో చాలా బాగుంది. మా బాబాయ్ ఉన్నాడు కదా, ఎక్కలేడని చెప్పేసి మేము కొంచెం వరకు వెళ్ళాము. అయితే ఇట్లా రాళ్ళుగా ఉంటే కొంచెం చూసి జాగ్రత్తగా ఎక్కాలన్నమాట. సో ఇలా మొత్తం అంతా నేను మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేశానండి. ఇది మనకి అరకు వెళ్ళే రోడ్డులోనే ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. రైట్ అంతా కూడా ఘాట్స్ ఉంటాయి మళ్ళీ. సో తర్వాత వచ్చి కట్టిగా వాటర్ ఫాల్స్ అండి. ఈ కట్టిగా వాటర్ ఫాల్స్కి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఎవరైనా సరే బొర్రా కేవ్స్కి వెళ్ళినప్పుడే అక్కడి నుంచి వ్యాన్స్ ఉంటాయి. వ్యాన్స్లో ఒక అరగంట ఎంత జర్నీ చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఎంతో నడవాలి. సో అలా కాకుండా అటు నుంచి కాకుండా వేరొక రూట్ ఉందండి. అరకు వెళ్ళే దారిలోనే సరిపల్లి ప్లేస్. ఆ ఊరికి వెళ్ళగానే రైట్ సైడ్ తిరిగితే కనుక ఒక 10 కిలోమీటర్స్ అంత ఉంటుంది. అది మన కార్లో కూడా వెళ్ళిపోవచ్చు. అలా వెళ్తే కనుక ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళకి బెస్ట్ అండి. ఇట్లా అయితే కనుక ఆ రూట్లో వెళ్తే కనుక డైరెక్ట్గా కట్టిగా వాటర్ ఫాల్స్ కిందకి వెళ్ళిపోతాం అన్నమాట. నడిచే పని ఉండదు, జీప్తో పని ఉండదు. అక్కడి నుంచి మనం డైరెక్ట్గా కట్టిగా వాటర్ ఫాల్స్ పైకి ఎక్కేయచ్చు. ఇదైతే వాటర్ ఫాల్స్ నేను కింద తీస్తున్నానండి. పైన ఇంకా ఉంది. సో అది పాక కావడని చెప్పి నేను కింద తీస్తున్నాను అనమాట. చాలా బాగుంది, మస్ట్ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి గిరిగ్రామ దర్శిని అండి. ఇది గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా పెట్టారనమాట. అంటే ట్రైబల్స్ ఎలా ఉంటారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, ఇప్పుడున్న జనరేషన్కి అది తెలియాలి అన్నట్టు ఇది పెట్టారండి. నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా అక్కడున్న నిజమైన ట్రైబల్స్ని తీసుకొచ్చి అరేంజ్ చేసి పెట్టారనమాట. వాళ్ళే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏమైనా కావాలంటే కూడా. చూసారండి, ఇది అంతా కూడా వాళ్ళ కిచెన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ దేవుడి గది ఎలా ఉంటుంది, వాళ్ళు వండుకునే సామానం ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చూపించడానికి ఇలా అరేంజ్ చేశారనమాట. పాకల్లా వేసి పెట్టారండి. మొత్తం చాలా పెద్ద ప్లేస్ అండి. ఇది చాలా పెద్ద ప్లేస్లో పెట్టారండి. చూసారా, మంచి మంచి బొమ్మలు వేసి నిజంగా ట్రైబల్స్ వాళ్ళు బియ్యం ఎరడం, బొడ్లు దాంచడం అన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నారనమాట. వాళ్ళు నిజంగానే ఇంటిని తెచ్చుకొని దంచుకుంటున్నారేమో అనిపించింది. వాళ్ళు కూడా మంచిగా మనకి మాట్లాడుతున్నారు. మాకైతే ఒక ఆమె అప్పటికప్పుడు రాగి సంగటి చేసి మాకు పెట్టింది కూడా. ఒక ఆవిడ చాలా న్యాచురల్ స్మైల్తో వాళ్ళు పలకరించడం కానీ చాలా బాగుంది. ఎటువంటి కల్మషం లేకుండా. నిజంగా మీరు వెళ్ళండి. ఇది చూసారా, అడ్డాకులతో మనకి చేయడం చూస్తూ ఉంటాం కదా, విస్తరాకులు అవన్నమాట. అక్కడే తయారు చేసుకుంటున్నారు వాళ్ళు. గవర్నమెంట్ కూడా న్యాచురల్గానే పెట్టడానికి ట్రై చేసినట్టు అనిపిస్తుంది. చాలా బాగున్నారు వాళ్ళు కూడా. చూసారండి, వాళ్ళు తయారు చేసే బియ్యం అనమాట. ఇవి న్యాచురల్ బియ్యం, ఇవి ఎటువంటి పాలిష్ లేనివి. ఇది చూసారండి, వాళ్ళ డ్రెస్సింగ్ చేసుకోవడానికి కూడా మేల్ డ్రెస్సింగ్, లేడీస్ డ్రెస్సింగ్ రూమ్స్ పెట్టి వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ కూడా చేసి ఇట్లాగా అరేంజ్ చేశారనమాట. ఎవరికైనా ఇష్టమైతే కనుక వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారండి. వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట మాతో పాటే. ఇట్లా డ్రెస్ చేసుకుని వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా చేశారనమాట. చూసారండి, బొట్లు అనేవి ఇలా దంచుతున్నారు ఆవిడ బియ్యాన్ని. వాళ్ళు ఇవే కదా తింటారు న్యాచురల్గా, అందుకే వాళ్ళు అంత గట్టిగా కూడా ఉంటారు. మనం ఇలా తింటే బాగానే ఉంటుంది కానీ అలవాటు అవ్వాలి. అలవాటు అయితే చేయలేని ఏముంటుంది చెప్పండి. హెల్త్ కూడా చాలా మంచిది కదా. సో ఇట్లా అనమాట. పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచి ప్లేస్ ఉందండి ఇక్కడ.
ఫుల్ ఎంజాయ్ అన్నమాట. చూసారా కోడిని పట్టుకోవడానికి కూడా వీళ్ళు టికెట్ తీసుకున్నారు మా దగ్గర. ఇలా నెట్ ఉందన్నమాట. మధ్యలో కోడి తిరుగుతూ ఉంటుంది, మనం దాన్ని క్యాచ్ చేయాలన్నమాట. అది మా పిల్లాడికి చిన్నవాడికి ఇంట్రెస్ట్ కదా అని మేము తీసుకుంటే వాడేమో ఆడుకుంటున్నాడు. సరే డబ్బులు వేస్ట్ అని నేను పట్టుకోవడానికి ట్రై చేశానండి. చూసారా దీని ఎదురుగానే మనకి స్ట్రాబెర్రీ తోటలు అనేవి ఉన్నాయండి. సరే ట్రై చేయండి మస్ట్, చాలా బాగున్నాయి అనమాట. అక్కడ స్ట్రాబెర్రీ పికింగ్ కూడా పెట్టారు. మనం యూట్యూబ్లో చాలామంది పెట్టారు కదా, ఇక్కడ లండన్లోను అమెరికాలో స్ట్రాబెర్రీ పికింగ్ అని చెప్పి, అది మన అరకులోనే ఉందండి, అంత దూరం వెళ్ళక్కర్లేదు మనం. చాలా బాగుంది నిజంగా, చాలా పెద్ద స్ట్రాబెర్రీ తోట అండి. అక్కడ ఏంటంటే మినిమం 6 కిలో తీసుకోవాలన్నమాట. 300 రూపీస్ పికింగ్ పెట్టాడు. మనకి ఇష్టమైన ఫ్రూట్ మనం కట్ చేసుకోవచ్చు. అదే మీన్ స్ట్రాబెర్రీస్ బాగా పండినవి మనం పిక్ చేసుకోవచ్చు. పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ స్ట్రాబెర్రీ చూసారు ఎంత పెద్దగా ఉందో, టేస్ట్ కూడా అదిరిపోయింది అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. విడిగా కూడా స్ట్రాబెర్రీస్ ప్యాకెట్లో అమ్ముతున్నారండి, మనం కొనుక్కోవచ్చు కూడా. ఫ్రెష్గా అప్పుడే తీసి ప్యాక్ చేసి ఇస్తున్నారన్నమాట. మన వైజాగ్ కానీ ఇతర ప్రదేశాలకి ఇక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ ఉందండి మనకి లంబసింగి దగ్గర కూడా ఉంది, అది కూడా నేను చూపిస్తాను. ఇదేనండి వీడియో. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.